జీవికే న్యూస్. మనం ప్రస్తుతానికి పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి గోదావరి నది సమీపాన ఉన్నటువంటి సమ్మక్క జాతర దగ్గరికి వచ్చినాం. మరి ఇక్కడ ప్రస్తుతం జాతర మరి ఒక 5 రోజులు ఉన్నది కాబట్టి ఇక్కడ ఏర్పాట్లను ఇంకింత మరింత ముమ్మరం చేసి ఇప్పటికే భక్తుల రాక అనేది మొదలైంది. ఇప్పుడు మేడారం సమ్మక్క జాతర ఏదైతుందో దాని తర్వాత అతిపెద్ద జాతరగా ఇది చెప్పుకోవచ్చు. ఎందుకంటే లక్షలాది మంది భక్తులు ఇక్కడికి కూడా తరలి వస్తారు. గతం లోపల సింగరేణి కార్మికులు ఈ జాతరకు వెళ్తే వారం 10 రోజులు అంటే అప్పుడు సౌకర్యాలు లేవు కాబట్టి కచ్చిరాల్లో వాటిలో వీటిలో నడుచుకుంటూ జాతరకు వెళ్ళేటోళ్ళు కాబట్టి ఆ సమయం లోపల ఇక్కడ ఏదైతే మార్చి 31కు సింగరేణికి ఉత్పత్తి కోసం అనేది ఒక టార్గెట్ ఉంటుంది. మరి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి ఆ టార్గెట్ని చేరుకోవడానికి చాలా కష్టంగా మారేది. వారం నుంచి 10 రోజుల పాటు గైర్హాజరు శాతం అనేది ఎక్కువ ఉండేది. అప్పట్లో 1,00,000 మంది కార్మికుల వరకు ఉండేది కాబట్టి దానిలో దాదాపుగా సగానికి పైగా డ్యూటీకి రాకపోవడం వల్ల ఉత్పత్తి మీద భారం పడేది. కాబట్టి అప్పుడు ఈ గోదావరి నది తీరాన సమ్మక్క జాతరను సింగరేణి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రామగుండం ఏదైతే నోటిఫైడ్ ఏరియా ఆ టైం లోపల ఇక్కడ జాతరను ఏర్పాటు చేయడం జరిగింది. మరి అప్పటి నుండి కూడా ఇక్కడ భక్తుల రద్దీ అనేది పెరిగి సింగరేణికి గైర్హాజరు అనేది తగ్గించడానికి చాలా దోహదపడ్డది. మరి ప్రస్తుతానికి ఈ సంవత్సరం మేడారం సమ్మక్క జాతర ఏర్పాట్లు అనేటివి బాగా ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు కోట్ల రూపాయల నిధులతోటి ఈ జాతరను డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే సింగరేణి తర్వాత మిగతా సంస్థల సహకారంతో ప్రభుత్వ నిధులతోటి కూడా ఇక్కడ సమ్మక్క జాతర ఏర్పాట్లను చేస్తున్నారు. మరొక 5 రోజుల లోపల ఈ జాతర సిద్ధం కాబోతుంది. మరి ఇప్పుడు మనం ప్రస్తుతానికి కమాన్ దగ్గర ఉన్న ఇంకా రిపేర్ పనులు నడుస్తూ ఉన్నాయి. ఈ ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం ఒకసారి ఇక్కడ ప్రస్తుతం ఏర్పాటు చేసినటువంటి కొత్త విగ్రహాలను గురించి చూద్దాం. మనకి ఎంట్రన్స్ అనేది లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసినవన్నీ కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం మనం గోదావరి నది ఒడ్డునటువంటి సమ్మక్క జాతర ప్రాంగణం లోపల ఉన్నాం. ప్రస్తుతం మరొక 5 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు జాతర ప్రారంభానికి దాదాపుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరి మరికొంత ఏర్పాట్లు కూడా మిగిలి ఉన్నాయి. మరి ప్రస్తుతం ఎప్పటి వరకు అయిపోతాయి, ఇక్కడ జాతర లోపల తర్వాత ఏం జరగబోతుంది అనేది మనం ఇక్కడ మన ఏదైతే మేడారం సమ్మక్క జాతర సంబంధించినటువంటి కమిటీ ఉంది కదా, కమిటీకి చైర్మన్గా ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు మనతో ఉన్నారు. అతన్ని కలిసి మాట్లాడదాం. చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇక్కడ ఇప్పుడు సమ్మక్క జాతర దాదాపు ఇంకొక 5-6 రోజులే ఉంది కాబట్టి ఇప్పటివరకు ఏర్పాట్లు ఎన్ని జరిగినాయి, ఇంకా మిగిలిన ఏర్పాట్లు ఈ సరైన సమయంలో జరుగుతాయా, అందరికి భక్తులకు సౌకర్యానికి అన్నిటికీ ఏర్పాట్లు ముగుస్తాయా లేదా అని చెప్పండి ఒకసారి. గోదావరికని జనగామ శివారులో వెలిసినటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఆహ్వానం పలుకుతూ గౌరవ ఎమ్మెల్యే గారు పోయిన సంవత్సరం గెలిచిన వెంటనే జాతర నిర్వహించడం జరిగింది. అతి తక్కువ సమయంలో అతి బ్రహ్మాండంగా ఈ జాతర నిర్వహించడం జరిగింది. అప్పుడున్నటువంటి లోపాలను గమనించి ఈసారి సింగరేణి యాజమాన్యం, ఎన్టీపీసీ, ఆర్ఎంసీ అలాగే దేవాదాయ శాఖ ఈ 4 సంస్థలను ఏకం చేసి ముఖ్యంగా ఇందులో సింగరేణి సింహభాగం వహిస్తుంది. ఎన్టీపీసీ, ఆర్ఎంసీ కూడా ముఖ్యంగా అనేక కార్యక్రమాలు చేస్తుంది. అయితే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మేడారంలో ఏ విధంగా అయితే ఉన్నాయో గద్దెలు అదే విధంగా ఇక్కడ తీర్చిదిద్దడం జరిగింది. దానికి అనుకూలంగా 7వ తారీఖు నాడు పునఃప్రతిష్ఠ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వీక్ శుద్ధి కార్యక్రమం చేయడం జరిగింది. నిన్న బుధవారం రోజున మేడారం పూజారులతోటి ఇక్కడ మండల పూజ చేయడం జరిగింది. మండ వెలిగే పండుగ అంటారు వాళ్ళ భాషలో. మండ వెలిగే పండుగ కూడా రాత్రి చేయడం జరిగింది. రాత్రి 12 అయింది ఇక్కడ. దీనితోటి జాతర స్టార్ట్ అయినట్టు లెక్క. ఇంకొక వారం రోజులు గడువు ఉంది కాబట్టి ఇక్కడ సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరుగుదొడ్లు కానీ అలాగే మంచినీటి సౌకర్యము, శానిటేషన్ అనేక కార్యక్రమాలకు ఇవాళ శ్రీకారం చుట్టి గౌరవ ఎమ్మెల్యే గారు
ఆదేశించడం జరిగింది. నిన్ననే ఇక్కడనే మీటింగ్ పెట్టి ఇక్కడ చెప్పడం జరిగింది మిగిలిన పనుల గురించి త్వరితగతిన పూర్తి చేయాలని. అవి ఈ 2-3 రోజుల్లో పూర్తి అవుతాయని మేము భావిస్తున్నాం. ఈ ప్రాంగణాన్ని పూర్తిగా మాకు 2-3 రోజుల్లో అప్పచెప్పడానికి కూడా వాళ్ళు రెడీ అయ్యిండ్రు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరికి ఎలాంటి హాని జరగకుండా పోలీస్ సిబ్బంది కూడా సీసీ కెమెరాలు ప్రతిదీ జరుగుతుంది. అంతా కొత్తదే, రెమ్యునరేషన్ అంతా ఈసారి అన్నీ కొత్తయే. బ్యారికేడింగ్ కానీ, గేట్లు కానీ, ఎవ్రీథింగ్, షెడ్లు కానీ ఏది చూసినా కొత్తదే, పాతదంటూ ఏం మిగలలేదు ఇక్కడ. కాబట్టి భక్తులు వచ్చి అన్ని సౌకర్యాలు వినియోగించుకొని అమ్మవార్లను దర్శించుకొని అమ్మవారి కృప పాత్రలు కావాలని కోరుతున్నాం. మాకు సహకరించినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. దీనికి ముఖ్యంగా సింగరేణి సీనన్న వెంబడి ఉండి మా వెన్నంటే ఉండి ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. అలాగే దీటి బాలరాజు గారు కూడా మా వెన్నంటే ఉంటున్నారు. వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే సింగరేణి యాజమాన్యానికి, మున్సిపల్ కార్పొరేషన్కి, అలాగే ఎన్టీపీసీ యాజమాన్యానికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇట్టి కార్యక్రమాలు 2-3 రోజుల్లో మిగిలిన పనులన్నీ చేసి మాకు త్వరితగతిన గ్రౌండ్ ఇవ్వాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. దాదాపుగా ఇప్పుడు ఈ సమ్మక్క జాతరకు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి? సుమారుగా సింగరేణి యాజమాన్యం 4-5 కోట్లు ఖర్చు పెట్టింది. అలాగే ఎన్టీపీసీ, ఆర్ఎంసీ కూడా 2-3 కోట్లు, సుమారుగా 8 కోట్ల ఖర్చు అవుతుంది. వాళ్ళంటే పూర్తి వివరాలు నాకు తెలిసిన అంచనా ప్రకారం 8 కోట్ల వరకు అవుతుంది. అలాగే 8 కోట్ల భక్తులు, 8 లక్షల మంది భక్తులు హాజరవుతారని కూడా మేము భావిస్తున్నాం. దానికి తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కాబట్టి మీడియా మిత్రులు కూడా మాకు బాగా సహకరిస్తున్నారు. కాబట్టి వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వారు కూడా దీన్ని పూర్తిగా జనంలోకి తీసుకెళ్లాలని మరొకసారి కోరుకుంటున్నాం. ప్రస్తుతం మనం జాతర కమిటీ పిఆర్ఓ గారు పార్పల్లి రాయలింగం గారితో ఉన్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి భక్తుల సౌకర్యాల గురించి, తర్వాత రాబోయే వారికి ఇప్పుడు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, తర్వాత మిగతా వివరాలను కూడా తెలుసుకుందాం. చెప్పండి సార్. అందరికీ నమస్కారం. పార్పల్లి రాజలింగం, జాతర కమిటీ పిఆర్ఓ. ఈసారి మనకు 18వ జాతర ప్రారంభం కాబోతుంది. 28 నుండి 31 వరకు. ఈ జాతరలో దాదాపుగా పెద్దపల్లి, మంచిర్యాల్, అసిఫాబాద్, ఛత్తీస్గఢ్ లాంటి దేశ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావడానికి భక్తులు అన్నారు. వాళ్ళందరూ దాదాపుగా 8 లక్షల వరకు భక్తులు ఈసారి హాజరయ్యేటువంటి పరిస్థితిని ఏర్పాటు చేసుకున్నాం. అందుకు సరిపడే విధంగా ఇప్పుడు మా చైర్మన్ గారు చెప్పినారు, పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది. భక్తుల కొరకు ఇప్పుడు ఇక్కడ పూర్తిగా లైటింగ్స్, పట్టబగలు అర్ధరాత్రి కూడా పట్టబగలుగా కనిపించేలాగా సింగరేణి యాజమాన్యం లైటింగ్స్ ఏర్పాటు చేసిండ్రు. తర్వాత షవర్స్ కూడా 6 షవర్స్ ఏర్పాటు చేసిండ్రు. అలాగే మహిళలు బట్టలు మార్చుకోవడం వరకు ప్రత్యేకమైన గదులు ఏర్పాటు చేయడం జరిగింది. గతం కంటే ఈసారి ఎక్కువ చేయడం జరిగింది. అలాగే రోడ్డు వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో అర్ధరాత్రి సైతం రావడానికి పోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గోదావరి రామగుండం సిపి గారి ఆదేశాల మేరకు ఏసీపీ మడత రమేష్ గారు, తర్వాత 1 టౌన్ 2 టౌన్ సిఐలు, ట్రాఫిక్ సిఐలు వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయి లోపల బందోబస్తు ఏర్పాటు చేసి ఇక్కడ భక్తులకి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేలాగా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇంకా ఇక్కడ మనకు స్నానవాటికల వద్ద కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అలాగే లైఫ్ సేవర్స్ తీసుకురావడం జరిగింది. ప్రతిసారి వస్తున్నాం, ఇక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈసారి విఐవి పాస్ అనేది మన ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేయలేదు. అందరూ కూడా భక్తులు రావాలి, వాళ్ళకు భక్తులతోటి వచ్చినప్పుడు ఎలాంటి కష్ట సుఖాలను తెలుసుకోవడం కొరకు విఐపి పాస్ అని కూడా వారు ఏర్పాటు చేయాలి. ఇంకా ఈ విషయం లోపల జాతర కమిటీ కూడా గత 4 నెలల నుండి పూర్తి స్థాయిలో ఇక్కడే ఉండుకుంటూ వారి యొక్క అన్ని పనులు పక్కన పెట్టుకొని ప్రతి ఏర్పాట్ల విషయం లోపల కూలంకషంగా చర్చించుకుంటూ ఏమైనా డౌట్స్ వస్తే ఎమ్మెల్యే గారు గౌరవనీయులు ఠాకూర్ మక్కన్ సింగ్ గారితో మాట్లాడుతూ అలాగే వారి యొక్క సమస్యల పరిష్కారం లోపల ఎప్పుడు కృషి చేస్తున్నారు. ఈ జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతిదీ కూడా భక్తులందరికీ కూడా పూర్తి స్థాయిలో పూర్తి స్వేచ్ఛను కల్పించేలాగా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే అప్రమత్తంగా 31వ తారీఖు వరకు పూర్తి అప్రమత్తంగా ఉండి జాతర విజయవంతానికి అందరూ కలిసి కృషి చేస్తున్నాం అని చెప్పేసి సవినయంగా తెలియజేస్తున్నాం. నమస్తే. గత 36 సంవత్సరాలుగా 18వసారి ఈ జాతర జరుగుతుందని మన పిఆర్ఓ గారు చెప్తున్నారు. అయితే ఈ 18వసారి ఎన్నడూ చూడని విధంగా కని వెని అని ఎరుగని రీతి లోపల ఇక్కడ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఆధ్వర్యం లోపల సింగరేణి ఎన్టీపీసీ తర్వాత మిగతా దేవాదాయ శాఖ నిధులు, కార్పొరేషన్ నిధులు అన్నీ కూడా కలుపుకొని 8 కోట్ల దాకా ఖర్చు పెట్టి ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్తున్నారు. చూడడానికి కూడా ఇక్కడ అంతా ఏర్పాట్లు దాదాపుగా పూర్తయినట్టుగానే కనిపిస్తున్నాయి. ఇక మరో 4-5 రోజుల్లో భక్తుల రాక అనేది మొదలవుతుంది. కాబట్టి
అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టుగా ఇక్కడ కమిటీ సభ్యులు కానీ ఇక్కడ కమిటీ చైర్మన్ గారు పిఆర్ఓ అందరూ కూడా చెప్పడం జరిగింది. మరి రాబోయే సమ్మక్క జాతర లోపల భక్తులందరూ కూడా ఇబ్బంది పడ ఇక్కడ సమ్మక్క గద్దెలను మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఏదైతే పునర్నిర్మించారో మేడారం జాతర తరహా లోపల ఇక్కడ కూడా నిర్మాణాలు చేపట్టి వరుసగా ఒకే క్రమంలో ఉండే విధంగా మనం ఇప్పుడు ఇక్కడ నుంచి చూడొచ్చు. దీని వెనకాలనే సారలమ్మ, తర్వాత గోవిందరాజులు, పవిడితరాజులు అని పూర్తి అన్ని దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నిటికి కూడా ఏర్పాట్లు అన్ని ఒక సీరియల్ క్రమం లోపల ఏర్పాటు చేసి భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని పూర్తి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ జాతర సమీపంలో గోదావరి నది ఒడ్డున ఉన్నాం. గోదావరి నది లోపల నీళ్లు లేవు కాబట్టి ఇక్కడ స్నానాల కోసం అక్కడ షవర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి అసౌకర్యం కలగకుండా షవర్లను ఏర్పాటు చేసి ఇక్కడ స్నానాలు చేయడానికి మంచి సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జంగలిలో వన జీవుల జాతర, జల జల జంపన్న నది దాపున జాతర, మీద పులుల నడుమ సమ్మక్క నాడు పుట్టి చిలుకల్ల గుట్ట మీద కుంకుమల మారే, యుద్ధంల కత్తి పట్టి కాకతీయులను తరిమే, ప్రతాపరుద్ర సైన్యాన్ని పరుగెత్తించే ఏకన్నేపల్లి జంగలిలో మా వన జీవుల జాతర.